హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిరంజన టీవీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వర్డ్ప్రెస్ సంబంధించి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగిన్ మరియు ఎస్ఈఓ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన డొమైన్ సంబంధించి అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అయినట్లయితే మనం ఎట్లా సెట్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఏందనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మీకు ప్లగిన్స్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏందనేది చూపించాను కదా. ఒకవేళ మీరు చూడనట్లయితే పైన కార్డ్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి మీరు ప్లగిన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈ వీడియో అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఈ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అనేది ఒక ప్లగిన్. దీన్ని మనం ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కోసము యూజ్ చేస్తాము. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఇదొక ఎస్ఈఓలో ఇదొక పార్ట్ అనమాట. మనం గూగుల్లో మనకు సంబంధించిన వెబ్సైట్ ఫస్ట్ పేజ్లో కనుక రిజల్ట్స్లో చూపించాలి అనుకుంటే మనకి ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ సంబంధించి ఈ ప్లగిన్ అయితే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏందనేది ప్రీవియస్ క్లాస్లో మీకు హౌ టు ఇన్స్టాల్ ప్లగిన్ ఇన్ వర్డ్ప్రెస్ అనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో చూసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఈ ఎస్ఈఓ ప్లగిన్ అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూసినట్లయితే, మీరు జనరల్గా ఒక పోస్ట్ పెట్టాలనుకుంటే మనం న్యూ పోస్ట్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ టైటిల్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీని కింద అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా అంత ఎంటీగా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి మెయిన్ చేయాల్సింది టైటిల్ ప్లస్ డిస్క్రిప్షను కీవర్డ్స్ అనమాట. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో. ఈ మూడు అనేది కంపల్సరీ మనం ప్రాసెస్ అవ్వాలి. వీటినే మెటా ట్యాగ్స్ అని కూడా అంటారు అనమాట. ఈ మెటా ట్యాగ్స్లో 3 టైప్స్ ఉంటుంది మొత్తము. ఫస్ట్ వచ్చేసి మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షను, మెటా కీవర్డ్స్. ఇవన్నీ మనం అప్డేట్ చేయాలంటే వితౌట్ ప్లగిన్ మనం వర్డ్ప్రెస్లో దీన్ని మనం డైరెక్ట్గా చేయడానికి ఆస్కారం అనేది లేదు ఫ్రెండ్స్. దానికోసం మనం అవైలబుల్గా ఉన్నటువంటి ప్లగిన్స్లలో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్ ఒకటి ప్లస్ యోస్ట్ ఎస్ఈఓ అని చెప్పి ఈ రెండు అనేది మోస్ట్ సక్సెస్ఫుల్గా మనకి పనిచేయడం అనేది జరుగుతాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఫస్ట్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్యాక్ గురించి దాని యొక్క సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏందనేది చూసాం. అది ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాగా ఒక విడ్జెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మనం ఈ టైటిల్ కానీ ఇప్పుడు మనకి ఇక్కడ టైటిల్ టైప్ చేస్తాము, ఇది మన వెబ్సైట్లో మాత్రమే చూపిస్తుంది అనమాట. అదే మనకి ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే దానికి కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమైజ్ టైటిల్ పెట్టాలనుకోండి, ఈ టైటిల్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా సపరేట్గా దీనికి ఒక టైటిల్, దీనికి ఒక డిస్క్రిప్షన్ అనేది ఎట్లా ఇవ్వాలి ఏందనేది మనం ఆ ప్లగిన్ వేసుకుంటే మనకి ఇక్కడ డీటెయిల్గా మనం అది డిస్టర్బ్ కాకుండా దీన్ని మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ప్లగిన్స్లోకి వెళ్ళి, సో నేనైతే దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఇంతకుముందు వీడియో కోసము. జస్ట్ దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. సో మనకి ఇట్లా ప్లగిన్ అనేది యాక్టివేట్ అవ్వగానే ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, ఈ లైసెన్స్కి ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ ట్రయల్ వర్షన్, ఫ్రీ వర్షనే వాడుతున్నాము. మనకి అడ్వాన్స్డ్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవాలి. ఆ పర్చేజ్ చేసుకుంటే ఏమేమి ఆప్షన్స్ మనకి అవైలబుల్ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు అంటే ఈ ప్లగిన్ డెవలప్ చేసిన వాళ్ళు అంటే ఇంక సైడ్ ఇవ్వడం జరిగింది, అప్గ్రేడ్ టు అవర్ ప్రీమియం వర్షన్ అని చెప్పి. ఇవి మనకి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. కానీ బేసిక్గా మనకి ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఫ్రీ వర్షన్లోనే నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే జనరల్ సెట్టింగ్స్లో ఫస్ట్ మనం చూడాల్సింది యూజ్ ఒరిజినల్ టైటిల్ ఎనేబుల్ డిజేబుల్ అని ఉంటుంది. ఇది డిజేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కానీ ఇది ఎనేబుల్ చేసినట్లయితే మీరు పోస్ట్కి ఒరిజినల్ టైటిల్ ఏదైతే ఇచ్చారో దాన్నే తీసుకుంటుంది. సో దాన్నే తీసుకోవడం వల్ల మనకైతే ఉపయోగం లేదన్నమాట.
సో మనం డిజేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ హోమ్ పేజ్ సెట్టింగ్స్ అనమాట. మనకి హోమ్ పేజ్ మన డొమైన్ నేమ్ కొట్టంగానే వచ్చే పేజ్ని హోమ్ పేజ్ అంటాం కదా. ఆ హోమ్ పేజ్ సంబంధించినటువంటి టైటిల్, డిస్క్రిప్షన్, దానికి కీవర్డ్స్, మెయిన్ టార్గెటింగ్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది అనమాట. మీ హోమ్ పేజ్ అనేది ఓన్లీ స్టాటిక్ పేజే అనుకోండి, ఎప్పటికీ అట్లానే ఒక కంపెనీ వెబ్సైట్ కానీ ఇంకేదన్నా కానీ స్టాటిక్ పేజ్ అయితే మీరు ఇక్కడ స్టాటిక్ పేజ్ యూజ్ స్టాటిక్ ఫ్రంట్ పేజ్ ఇన్స్టెడ్ అంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకో. లేదు మన డే టు డే మన ఫ్రంట్ పేజ్ అనేది మారుతూ ఉంటుంది, డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనుకున్నప్పుడు మీరు దీన్ని డిజేబుల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అయితే మనకు మెటా టైటిల్ అనేది హోమ్ పేజ్ సంబంధించి టైటిల్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చేంజ్ చేయడం వల్ల మన హోమ్ పేజ్ సంబంధించిన టైటిల్ అయితే డిస్టర్బ్ కాదు ఫ్రెండ్స్, ఇది అడిషనల్గా ఓవర్లాప్ అవుతుంది అనమాట, ఓన్లీ SEO పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఇక్కడ నిరంజన టీవీ యూట్యూబ్ ఛానల్ అనేది టైటిల్ ఇచ్చాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ అనేది మనం ఒక 160 వర్డ్స్కి 160 వర్డ్స్కి అనేది గూగుల్ లిమిట్ ఏంటంటే 160 వర్డ్స్ కన్నా ఎక్కువ ఇచ్చినట్లయితే అది కన్సిడర్ చేయదు అనమాట. సో మనం SEO పాయింట్ ఆఫ్ వ్యూలో మెటా డిస్క్రిప్షన్ అనేది ఓన్లీ 160 వర్డ్స్ మాత్రమే ఉండాలి. సో ఈ 160 వర్డ్స్కి తగ్గట్టే మన యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ అనేది డెవలప్ చేసుకొని మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో హోమ్ పేజ్ కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ అనేది ఎంటైర్ సైట్కి కాకుండా ఓన్లీ హోమ్ పేజ్ సంబంధించి మనం మెయిన్ కీవర్డ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో వాటిని ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ అనేది ప్రతి కీవర్డ్కి కమా, ఇప్పుడు మనం ఒక కీవర్డ్ టైప్ చేసాము, కమా పెట్టుకోవాలి, తర్వాత ఇంకో కీవర్డ్ టైప్ చేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే చూడండి నిరంజన టీవీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు, ఇట్లా మనకి ఏవేవైతే కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్ ఎండింగ్ తర్వాత కమా ఇచ్చినట్లయితే కమా తర్వాత టైప్ చేసేదంతా ఇంకొక కీవర్డ్గా అది కన్సిడర్ అనేది చేస్తుంది. అట్లా కాకుండా మీకు కమా ఇవ్వకుండా టైప్ చేస్తే అది మొత్తం సింగిల్ కీవర్డ్ కిందనే తీసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్ సెట్టింగ్స్. ఇప్పుడు మనకు హోమ్ పేజ్ టైటిల్ అనేది ఇప్పుడు మన నిరంజన టీవీ అని ఇచ్చాము, ప్లస్ ఇది కాకుండా అడిషనల్గా ఇంకేమి యాడ్ అవ్వాలని డిఫాల్ట్ ప్రతి ఒక్క దానికి కామన్గా ఏమన్నా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే డిఫాల్ట్గా ఇప్పుడు హోమ్ పేజ్ అనేది హోమ్ పేజ్ టైటిల్గా ఉంటుంది. తర్వాత పేజెస్, నెక్స్ట్ హోమ్ పేజ్ కాకుండా నెక్స్ట్ వచ్చే పేజీలన్నిటికీ ఆ పేజ్ టైటిల్ ప్లస్ ఆ సైట్కి సంబంధించిన టైటిల్, సైట్ కంటే ఇప్పుడు మనది డొమైన్ నేమ్ ఉంది niranjanaTV.com అని. ఈ విధంగా మీరు ఈ సైట్ పేరు అనేది ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇక్కడ చూపిస్తున్నారు కదా, సైట్ పేరు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. నిరంజన టీవీ అనేది మన యొక్క సైట్ పేరు అనమాట. సో దాన్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా మీకు ఓన్గా ఇంకేమన్నా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇట్లా టైప్ చేసుకోవచ్చు. కానీ నేనైతే సేమ్ అట్లానే టైటిల్ మాత్రమే డిస్ప్లే చేస్తే సరిపోతుందని నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్, అందువల్ల నేను ఇట్లానే ఉంచేస్తాను. తర్వాత పోస్ట్ టైటిల్ ఫార్మాట్, మనం పోస్టులు పెడుతూ ఉంటాం కదా, తర్వాత కంటెంట్ అనేది మనం డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, దాని పోస్ట్ టైటిల్ ప్లస్ సైట్ టైటిల్ అనమాట. ఇవి ఇట్లా కేటగిరీస్ ఇవన్నీ ఇట్లానే సేమ్ అట్లనే ఉంచేసుకోవచ్చు. దీనివల్ల మనకి డిఫాల్ట్ సెట్టింగ్సే మీరు అట్లనే కంటిన్యూ చేసుకోండి. తర్వాత వచ్చేసి కంటెంట్ టైప్ సెట్టింగ్స్, SEO ఆన్ ఓన్లీ దీస్ కంటెంట్ టైప్స్. ఇప్పుడు మనకి మన ఈ వర్డ్ప్రెస్లో ఎట్లా మన సైట్లో ఏమేమి ఉంటాయి, పోస్టులు ఉంటుంది, పేజెస్ ఉంటుంది, తర్వాత మీడియా ఉంటుంది. మీడియా మీన్స్ మన వీడియో కానివ్వండి, మన ఫొటోస్, ఇమేజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎంబెడెడ్ రెస్పాన్స్ కానివ్వండి, యూజర్ రిక్వెస్ట్, బ్లాక్లు, ఇవన్నిటికీ అప్లై చేయాలన్నా లేదు మీ ఓన్లీ కొన్నిటికి మాత్రమే అప్లై చేయాలని అనుకున్నప్పుడు మీరు పోస్టులకి, పేజెస్కి, మీడియాకి మాత్రం ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా అన్నిటికీ అది చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్ అంటే మనం ఈ ప్లగ్ఇన్ అనేది మనకి ఎక్కడెక్కడ విజిబిలిటీలో కనిపించాలి మనం ఎడిటింగ్ చేసుకోవడానికి అన్నప్పుడు పోస్టులకి, పేజెస్కి, మీకు అవసరమైతే మీడియాకి చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక ఇమేజ్ని వర్డ్ప్రెస్లో అప్లోడ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అది అప్లోడ్ చేస్తున్నప్పుడే దాని యొక్క సెట్టింగ్స్ అనేది అడుగుతుంది, అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సో దీన్ని అయితే మీరు డిస్ప్లేలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వెబ్ మాస్టర్ వెరిఫికేషన్, ఈ వెబ్ మాస్టర్ వెరిఫికేషన్ గురించి మనం నెక్స్ట్ లెసన్లో డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదేంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ సంబంధించినటువంటిది, లేదా సెర్చ్ ఇంజిన్ సంబంధించినటువంటి వెరిఫికేషన్స్, అంటే గూగుల్ కానీ, బింగ్ కానీ, ఇట్లా రకరకాల సెర్చ్ ఇంజిన్లు ఉంటాయి కదా, ఆ సెర్చ్ ఇంజిన్స్ మన సైట్ని వెరిఫై చేసి కన్ఫర్మ్ అంటే మనదేనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం ఈ సెట్టింగ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. దీని గురించి
మనం ఇప్పుడు హోల్డ్ చేసుకుందాం. తర్వాత గూగుల్ అనలిటిక్స్, అంటే గూగుల్ అనలిటిక్స్ కూడా సేమ్ దీనికి సంబంధించింది. మన వెబ్సైట్ని ఎవరెవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, తర్వాత ఏ కంట్రీస్ నుంచి చూస్తున్నారు, ఏ లాంగ్వేజెస్, ఏ వెబ్ బ్రౌజర్ నుంచి చూస్తున్నారు, ఏ పేజీని చూశారు, ఏ టైంలో చూస్తున్నారు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి మనం గూగుల్ అనలిటిక్స్ అనే ఒక గూగుల్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాంట్లో మనం మన సైట్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో దీని గురించి కూడా మనం ఇంకో క్లాస్లో డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఈ ఎస్ఈఓని మనం మన సైట్లో ఈ ప్లగ్ఇన్ ఉపయోగించి మన సైట్లో మనం ఏమేం చేసుకోవాలి అది మాత్రమే మనం చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనం సైట్కి ఇవన్నీ సేమ్ డిఫాల్ట్ అట్లనే ఉంచేసేయండి. అయితే మనం పోస్టులు పెట్టేటప్పుడు ఒక థంబ్నెయిల్ అయితే ఎలా అయితే ఇస్తామో అదే విధంగా ఒక దీనికి హోమ్ పేజీకి ఒక థంబ్నెయిల్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ మీకు అవసరం ఉంటే ఇచ్చుకోవచ్చు. తర్వాత నో ఇండెక్సింగ్ అనేది సేమ్, ఇది కూడా గూగుల్ మన ఎస్ఈఓ సంబంధించింది. ఇండెక్సింగ్ అనేది ఇక్కడ నో ఇండెక్సింగ్ అంటే మన గూగుల్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మన వెబ్సైట్ని కన్సిడర్ చేయాలా లేదా, అంటే మనకి సెర్చ్ రిజల్ట్స్లో చూపించాలా లేదా అనే దానికోసం ఫ్రెండ్స్. దీనైతే మీరు ఏం టచ్ చేయకండి. డిఫాల్ట్ నో ఇండెక్స్ అనే దాంట్లో ఏం టిక్ పెట్టకండి. ఒకవేళ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లే అది గూగుల్ అనేది కన్సిడర్ చేయదు అనమాట. సో దీన్ని మరి ఏం టచ్ చేయకూడదు. ఈ అడ్వాన్స్ ఆప్షన్ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్కి వచ్చేస్తే కీవర్డ్ సెట్టింగ్స్. ఈ కీవర్డ్ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ ఎనేబుల్ కంపల్సరీ, మీరు ఒకవేళ డిజేబుల్ గానే అయినట్లయితే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ డిజేబుల్ గానే అయ్యుంటే మీకు పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు పోస్టులు అనేటివి క్రియేట్ చేసేటప్పుడు మీకు ఈ కీవర్డ్ సెట్టింగ్స్ అనేది మీకు విజిబిలిటీ కనపడదు ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత యూజ్ కేటగిరీస్ ఫర్ మెటా కీవర్డ్స్. యూజ్ కేటగిరీస్ అంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు పోస్టులు పెట్టేటప్పుడు మనం ఏవైతే కేటగిరీస్ అనేది మనం డిఫైన్ చేసుకుంటామో ఆ కేటగిరీస్ అన్నిటిని కూడా ఒక కీవర్డ్గా తీసుకోవాలా అని అడుగుతారు. ఓకే, మీరు దీని అయితే కీవర్డ్గా తీసుకోమని చెప్పి టిక్ పెట్టుకోండి. తర్వాత మీరు పోస్ట్ సంబంధించినప్పుడు కింద మీరు కొన్ని ట్యాగ్స్ అనేది ఎంట్రీ చేస్తారు కదా ఫ్రెండ్స్, అవి కూడా కీవర్డ్ కింద తీసుకోవాలంటే తీసుకుంటేనే మనకి ఉపయోగం అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని టిక్ పెట్టుకోండి. డైనమికలీ జనరేట్ కీవర్డ్స్ ఫర్ పోస్ట్స్ ఆర్ ఆర్చివ్స్. ఇది కానీ ఒకవేళ మీరు ఇచ్చే కీవర్డ్స్ కాకుండా ఇంకా కొన్ని ఏదైనా డైనమిక్గా జనరేట్ చేయాలని అంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఓకే చేసుకోండి. ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాత అప్డేట్ ఆప్షన్స్ అని మీరు ఓకే చేసుకుంటే సేవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సైట్ మ్యాప్. ఈ XML సైట్ మ్యాప్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసినట్లే ఇదేంటంటే మన యొక్క సైట్కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీని సెర్చ్ ఇంజిన్కి నోటిఫై, సెర్చ్ ఇంజిన్లో మీకు డైలీ మీ అంతటి మీరు వెళ్ళి ఆ సైట్లలోకి వెళ్ళి అప్డేట్ చేయకుండా ఈ XML సైట్ మ్యాప్ను కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అనేది సెర్చ్ ఇంజిన్లకి అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఎట్లా అయ్యిందనేది మనం వెబ్ మాస్టర్ టూల్స్ కానీ మన గూగుల్ అది వెరిఫికేషన్ అని చెప్పాను కదా ఇంతకుముందు, దాంట్లో ఆ క్లాస్లో ఎట్లా అయ్యిందనేది నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫస్ట్ మీరు దీంట్లో చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎనేబుల్ సైట్ మ్యాప్ ఇండెక్సింగ్ అనేది టిక్ పెట్టుకోండి. ఇక్కడ షెడ్యూల్ అప్డేట్ అంటే మీరు ఒకవేళ మీది డైనమిక్ వెబ్సైట్ అనుకోండి డైలీ అని పెట్టుకోండి. లేదు డైనమిక్ అయినా మీకు నాకు వారానికి మాత్రమే అప్డేట్స్ వస్తాయి అనుకున్నప్పుడు వీక్లీ పెట్టుకోండి. లేదంటే స్టాటిక్ వెబ్సైట్ అనుకోండి, మీరు ఒకసారి చేసి పెట్టేసిన తర్వాత నేను ఇంకెప్పుడు దాన్ని మార్చను అప్పటికి అట్లనే ఉంటుంది అనుకున్నప్పుడు మీరు మంత్లీ అని పెట్టుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు న్యూస్ కానీ ఏదైనా బ్లాగ్ సంబంధించింది కానీ డే టు డే యాక్టివిటీస్లో మీరు అప్డేట్ చేస్తున్నారు అన్నప్పుడు డైలీ అనేది పెట్టుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ టైప్స్కి వచ్చేకాడికి అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డైనమికలీ జనరేట్ సైట్ మ్యాప్ అని ఉంటుంది. డైనమికలీ అంటే మీరు కంపల్సరీ టిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే యాక్టివిటీ అని మీరు కొత్తగా యాడ్ చేసే పేజెస్ కానీ ఇవి ఆటోమేటిక్గా తానే తీసేసుకుంటుంది అనమాట. సో ఇదైతే యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత అడిషనల్ పేజెస్ కింద వచ్చినప్పుడు మీరు ఏదన్నా అడిషనల్ URLs ఏదన్నా ఉంటే దానికి ఎట్లా అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. వాటి ప్రయారిటీ ఏంటనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ అడిషనల్ పేజెస్ అనేది మనకైతే దీంట్లో అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్, అన్నీ మనకి కవర్ అయిపోతాయి. తర్వాత ప్రయారిటీస్ అంటే మనకి దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది పేజ్ ర్యాంకింగ్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ మన హోమ్ పేజ్కి సంబంధించినట్లయితే మీరు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత పోస్ట్కి వచ్చేసి
9 అని ఇచ్చుకోవచ్చు. లేదు వీటికి కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ టెక్స్ట్ అనౌన్స్ అంటే ఇంకా ఎనీథింగ్ అదర్ దెన్ మొత్తం అన్ని కవర్ అయిపోతాయి. తర్వాత ఫ్రీక్వెన్సీస్, మీరు దీన్ని ఇండెక్సింగ్ చేసేటప్పుడు సైట్ మ్యాప్ని హోమ్ పేజ్ని మీరు ఎప్పుడు ఎట్లా ఇంతకుముందు మనం చూసాం కదా, టోటల్ని అయితే మనం ఇక్కడ పెట్టాం కదా డైలీ అని, అట్లా కాకుండా ఇది హోమ్ పేజ్ డీటెయిల్డ్గా అనమాట ఇంటర్నల్గా వచ్చేస్తే కనుక ఎట్లా అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీనికి జస్ట్ మీరు ఆల్వేస్ అని కానీ సెట్ చేసేసినట్లయితే మీకు ఇంకా ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మనం అప్డేట్ చేయాలి. ఇక్కడ మన సైట్ మ్యాప్ని ఎట్లా చూసుకోవాలి ఏంటన్ని సెట్టింగ్స్ చేసిన తర్వాత వ్యూ యువర్ XML సైట్ మ్యాప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇట్లా మనకి ఈ సైట్ మ్యాప్స్ అనే XML సైట్ మ్యాప్స్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం వెబ్ మాస్టర్ టూల్స్ అని ఉంటాయి, దాంట్లో మనం సబ్మిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎట్లా సబ్మిట్ చేయాలి అనేది సర్చింగ్ చేయడానికి మనం నెక్స్ట్ క్లాస్లో వెబ్ మాస్టర్ టూల్స్ గురించి క్లాస్ చెప్పినప్పుడు దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం దీన్ని సైట్ మ్యాప్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నటువంటి వాటికి ఎట్లా సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి, ఎట్లా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలనే గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు కొత్తగా ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్, యాడ్ న్యూ అని మనం క్లిక్ చేస్తాం. సో ఇంతకుముందు చూశారు కదా, మీకు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే లేదు, ఇప్పుడు ఎక్స్ట్రా అనేది డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను సో హౌ టు ఇన్స్టాల్ ఆల్ ఇన్ వన్ SEO ప్లగిన్ అనేది టైటిల్ పెట్టాను. ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ అంతా మనం ఇక్కడ టైప్ చేస్తాం కదా. తర్వాత మనం దీని కీవర్డ్స్ అనేది ఎట్లా, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ అనేది అంటే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హౌ టు ఇన్స్టాల్ ఆల్ ఇన్ వన్ SEO ప్లగిన్ అనేది డిఫాల్ట్గా వచ్చింది, కానీ మనం మార్చుకుంటాం. ఇక్కడ మన కీవర్డ్ అంటే SEOకి సంబంధించి ఇంకొంచెం యాడ్ చేయాలనుకోండి, ఇన్స్టాల్ WordPress. How to install all-in-one SEO plugin and on-page optimization in. సో ఈ విధంగా అయితే నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్నిప్పెట్ మన గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనది ఎలా కనిపిస్తుంది అనేది ప్రివ్యూ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, హౌ టు ఇన్స్టాల్ all-in-one SEO plugin and one on-page optimization in WordPress. సో మనకి ఇక్కడ ఇది ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మన డిఫాల్ట్గా మనం ఇచ్చిన టైటిల్ కాకుండా ఇంకా కంటిన్యూ మనకి ఇది అనేది మన సైట్ టైటిల్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ అనేది మనకి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే డిఫాల్ట్గా ఒక డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెడ్లో హైలైట్ అయింది, దీన్ని ఐడెంటిఫై చేశారా మీరు? చూడండి ఇక్కడ, మోస్ట్ సర్చ్ ఇంజిన్స్ యూజ్ ఏ మ్యాక్సిమం 60 క్యారెక్టర్స్ ఆఫ్ ద టైటిల్. 60 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ తీసుకోవన్నమాట సెర్చ్ ఇంజిన్. ఇంతకుముందు మనం డిస్క్రిప్షన్కి ఏం చెప్పి 160 వర్డ్సే చెప్పాను అనమాట, కానీ ఇక్కడ టైటిల్ కూడా 60 క్యారెక్టర్స్ వరకు మాత్రమే తీసుకుంటుంది. సో దానికి తగ్గట్టు మనం టైటిల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ పెట్టినా కానీ అవి డిస్ప్లే అనేది కాదు. How to install all-in-one SEO plugin and on-page optimization. ఇక్కడ దీని కానీ మీరు తీసేస్తే అప్పటికి ఎక్కువ అయిపోతుంది. సో ఈ విధంగా మీరైతే 60 వర్డ్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మీరు
చేసినట్లయితే కన్సిడర్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా. సో అదేవిధంగా కీవర్డ్స్ ఓన్లీ ఇక్కడ ఎంటర్ చేసే కీవర్డ్స్ ఓన్లీ ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి మాత్రమే అప్లై అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, కీవర్డ్స్ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు మామూలుగా పోస్ట్ అయితే ఎట్లా మీరు పబ్లిష్ చేస్తారో అట్లా పబ్లిష్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా పబ్లిష్ చేసినట్లయితే మీకు ఇది హెడర్ ట్యాగ్లో మనకు మెటా ట్యాగ్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇవి అప్డేట్ అయ్యాయా లేదా అనేది మనం చూసుకోవాలనుకుంటే మీరు పోస్ట్ ఓపెన్ చేసి మన పేజ్ ఓపెన్ చేసి ఇట్లా చూసినట్లయితే సోర్స్లోకి వెళ్ళినారనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మెటా కీవర్డ్స్ ఇక్కడ చూస్తున్నారా, మనం కొత్తగా ఇప్పుడు అప్డేట్ చేసాం కదా, ఇవైతే మనకి ఇక్కడ అప్డేట్ అయినాయి. టైటిల్ అనేది చూడండి, హౌ టు ఇన్స్టాల్ ఆల్ ఇన్ వన్ SEO అండ్ పేజ్ ఆప్టిమైజేషన్ నోట్ప్యాడ్స్. కానీ మన పేజీకి ఏమని ఇచ్చినాం ఇక్కడ, హౌ టు ఇన్స్టాల్ ఆల్ ఇన్ వన్ SEO ప్లగ్. ఇది మాత్రం ఇక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. కానీ మనకి సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సెర్చ్ ఇంజిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి టైటిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్, మనం డిస్క్రిప్షన్ ఏదైతే ఎంటర్ చేసామో అది ఇక్కడ ప్లేస్ అవుతుంది, కీవర్డ్స్ అనేది ఇక్కడ ప్లేస్ అయినాయి అనమాట. సో ఈ విధంగా ఆల్ ఇన్ వన్ SEO ప్లగిన్, ఆల్ ఇన్ వన్ SEO అనేది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఇట్లా మనకి యూజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దీని కానీ మనం సెట్టింగ్స్ చేసుకుని ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే మన పేజ్ని ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఈజీగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం వెబ్ మాస్టర్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.